రైట్ నాతో పాటు కాన్ఫిడెంట్ స్టార్ ఉన్నాడు. ఈజ్ నన్ అదర్ దాన్, పేరు అవసరం లేదు కదా, పేరు చెప్పాలా, చంద్రహాస్. మాట్లాడదే పదండి. సో హాయ్ చంద్రహాస్. హలో హాయ్. గుడ్ గుడ్. నా ఇంట్రడక్షన్ నచ్చిందా? చాలా బాగా చెప్పారు. మీరు ఇంకో కొత్త టైటిల్ ఇచ్చారు ఇప్పుడు, కాన్ఫిడెన్స్ స్టార్ అని. ఆబ్వియస్గా మాట్లాడే ఇది ఉంది కాబట్టి, కంపల్సరిగా ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. అదే ప్రేమగా ఎవరు ఎలా పిలిచినా నాకు హ్యాపీ. చిన్ను అని పిలిచినా, మా ఇంట్లో నిక్ నేమ్, ఐఎమ్ హ్యాపీ. మీరు అంత లవ్తో చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చంద్రహాస్. అసలు గ్లిమ్స్ అప్పుడు ఉన్న రెస్పాన్స్ వేరు, సాంగ్ తర్వాత రెస్పాన్స్ వేరు. ఇప్పుడు నిన్న 2 days బిఫోర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత అసలు కమెంట్లంతా డిఫరెంట్గా ఉంది కదా. అవునండి, చాలా బాగుంది. అసలు ట్రెండింగ్లో ఉంది. అది 2 days అయింది, ఇంకా ట్రెండింగ్లో ఉంది. సో ఇట్స్ రియలీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ టీమ్ రామ్నగర్ బన్నీ. మా కాన్ఫిడెన్స్ ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని, ఇలాంటి మైల్ స్టోన్స్ వస్తే మాకు చాలా అది ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అసలు ఎంత నీ ఏజ్ ఎంత అసలు? 24. ఇంత మెచ్యూరిటీ, ఇంత బాగా మాట్లాడడం ఎక్కడి నుంచి అసలు? ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అంటే, టు బి ఆనెస్ట్ కాన్ఫిడెన్స్ కూడా ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే. బట్ ఆ మాట్లాడగలిగే దానంలో ఇట్ మైట్ సీమ్ యాజ్ కాన్ఫిడెన్స్ అండ్ మేబీ ఇట్ ఈస్. బట్ నేను అంత కాన్సన్ట్రేట్ చేయను. అది నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా, లేకపోతే జేబులో చేతులు పెట్టుకున్నానా ఏంటని నేను చూడను అనమాట. అనిపించినట్టు మాట్లాడేస్తా. ఓకే, కాదు, చిన్నప్పటి నుంచి నిన్ను ఏ జోనర్లో సెట్ చేసినా కూడా చివరికి మాత్రం నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను మాత్రం ఫిక్స్ అయిపోయావు కదా. అవునవును. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక 11th 12th క్లాస్ టైంలో ఐ థాట్ ఇంకా ఇదే కెరియర్ అని. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ జాబ్ ఆర్ ప్రొఫెషన్ వేర్ యూ కెన్ ఎంటర్టైన్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ఎ టైమ్. ఒక సినిమా అనే మీడియం నుంచి. అండ్ దట్ గివ్స్ మీ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఒక సినిమా చూసి చాలామందికి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, లేకపోతే నవ్వుకుంటారు, ఏడుస్తారు, కనెక్ట్ అవుతారు కదా. అది కూడా నేను అందులో ఉంటే నా ద్వారా అవుతున్నారని నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక మంచి సినిమా తీస్తే దట్ విల్ హెల్ప్ మీ టు స్లీప్ ప్రాపర్లీ ఎట్ నైట్. అందుకనే అలా ఫిక్స్ అయ్యాను. టీజర్ చూసిన తర్వాత అందరూ పడి 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 నవ్వుతూనే ఉన్నాం. ఇది ఎక్కడైనా చెప్పొచ్చు, కెమెరాస్ ముందు ఓపెన్ హార్టెడ్గా. ఇప్పటి వరకు నేను ఏదైతే అన్నారో యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి, ఇది టీజర్ చూసాక నిజంగా వీడికి కాన్ఫిడెన్స్ ఉంది, ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తోనే మాట్లాడుతున్నాడని మాత్రం ఒక 50% అయితే ఆ నమ్మకానికి వచ్చేసారు. ఇది నువ్వు అగ్రీ చేస్తావా, చేయవా? పాజిటివ్గా యాజ్ లాంగ్ యాజ్ ఏమనుకున్నా నేను పట్టించుకోలేదు. నెగిటివ్గా అనుకున్నా కూడా నేను పట్టించుకోలేదు. సో పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా నేను పెద్దగా పట్టించుకోవాలనుకోవట్లేదు. ఐ జస్ట్ నా పని నేను చేసుకుంటూ పోతాను. మీకు నచ్చితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నచ్చకపోతే నచ్చేదాకా చేస్తాను. కాదు, ఎందుకు ఈ టైటిల్ రామ్నగర్? ఓకే, బన్నీ అని పెట్టుకోవాలేంటి ఆ క్యారెక్టర్కి? ఏమో మరి డైరెక్టర్ గారు బన్నీ అని పెట్టారు. సినిమాలో అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు. సో వాడు రామ్నగర్లో ఉంటాడు. డాడీ ఇంకా డైరెక్టర్ గారు ఇద్దరు అనుకొని రామ్నగర్ బన్నీ అని సెట్ చేశారు. నాకేం అబ్జెక్షన్ లేకుండా నాకు నచ్చింది కూడా. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి, ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇది హిందీలో డబ్బింగ్ అయినా లేకపోతే వేరే లాంగ్వేజ్ ఏమైనా అనుకున్నా కూడా, రామ్నగర్ అనేది ఎవ్రీ స్టేట్లో ఎవ్రీ సిటీలో ఒకటి పక్కా ఉంటుంది అనమాట రామ్నగర్ అనేది. సో ఎక్కడైనా ప్రాబ్లం రాదు రామ్నగర్ బన్నీ అని చెప్పి అలా రామ్నగర్ బన్నీ. ఓకే, మీడియా ఇంటరాక్షన్ చాలా బాగుంది కదా చాలా రోజుల తర్వాత. బిఫోర్ గ్లిమ్స్ అప్పటికి ఇప్పటికి చేంజ్ వచ్చింది కదా టీజర్ చూసాక, నువ్వు గమనించావా చంద్రహాస్? లేదండి, నేను మిర్రర్ లాంటి పర్సన్. నాకు ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడేస్తాను, చెడ్డగా మాట్లాడితే కూడా నేను చెడ్డగా మాట్లాడతాను, అంతే. ఇంకా ఐఎమ్ మిర్రర్ పర్సన్ అంతే. ఓకే, సో నేను అంతే, ఎవరు ఎలా మాట్లాడతాను బట్ నేను ఆ మూమెంట్ దాకే చూస్తాను. ఒకవేళ మనకి ఇద్దరికి ఏమైనా గొడవ అయినా కూడా నేను మళ్ళీ గంట తర్వాత నాకు గుర్తుండదు ఆ గొడవ. భలే భలే మోగాడు సినిమా ఉంది కదా, అది నా బయోపిక్ అనమాట. సేమ్ క్యారెక్టరా? సేమ్ టు సేమ్. నిజంగా చాలా మర్చిపోతాను నేను. ఫోన్లు మర్చిపోతాను అవి, లేదంటే ఒక పనిలో ఉంటే ఇంకో పని మర్చిపోతాను. సో నేను అలారంలు పెట్టుకుంటాను నా ఫోన్లో మొత్తం అంతా. నేను చిన్న వాటికి కూడా అలారం పెట్టుకుంటాను, లేకపోతే మర్చిపోతా. ఆ పనిలో ఉండిపోతాను నేను. సినిమా తప్పితే ఇంకా మిగతావన్నీ అలా ఉంటాయి, సినిమా మాత్రం ఎప్పటికి గుర్తుంటుందా? అవునవును. సినిమా ప్రొఫెషన్కి వచ్చేసరికి నేను చాలా స్ట్రిక్ట్ అండ్ ఐ మీన్ ఇంకా అదే ప్రాణం అనుకొని చేస్తాను. అసలు ఎంతవరకు చదువుకున్నావు చంద్రహాస్? డిగ్రీ బిఏ మాస్కామ్ సెయింట్ మేరీస్లో అయిపోయింది. అండ్ ఇప్పుడు మాస్టర్స్ కూడా ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగినాయి, థర్డ్ ఇయర్ రాయాలి. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రాలేదు. ఫస్ట్ ఇయర్ అయితే ఆల్ క్లియర్, సెకండ్ ఇయర్ ఏమొస్తే తెలియదు ఇంకా. ఓకే, కాలేజ్లో ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఇప్పటి వరకు నీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నీతో ఒక ఫ్రెండ్లా చూస్తారు చంద్రహాస్ అంటే. ఇండస్ట్రీ పర్సన్ అని తెలిసినా కూడా బయటకైతే ఏ కంటెంట్ రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నీ టీజర్ వచ్చినప్పుడు, ఇంత లవ్ తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందరూ కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు సడన్గా టచ్లో లేని వాళ్ళందరూ చాలామంది ఏమంటారు, అరే నువ్వు సాధించబోతున్నారా, నువ్వు కొడుతున్నారా హిట్, ఇలాంటి మెసేజ్లు అన్నీ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. అందరిని గుర్తుపెట్టుకొని మెసేజ్ చేస్తున్నారని ఇలా
అవి చూస్తుంటే నాకు ఏంటి నెక్స్ట్ ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తావా లేదా సినిమాల్లో ఉండిపోతావా బ్యాక్ టు బ్యాక్? అదే అనిపిస్తుంది, ఎందుకంటే అది సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్స్ వస్తాయి. నెక్స్ట్ టైం నాకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మేబీ నేను షూటింగ్లోనే ఉంటానేమో అనిపిస్తుంది మరి. అండ్ ఈసారి వచ్చినప్పుడు కూడా 2 ఎగ్జాంపుల్ మిస్ అయ్యాయి. అది మళ్ళీ ఇప్పుడు అవి పక్కా బ్యాక్లాగ్ పడినప్పుడు వెళ్ళాలి. అప్పుడు నాకు షూటింగ్లో ఉండే అనమాట. సో 4 రాశాను, ఇంకా 2 రాయలేకపోయా. సో ఆ థర్డ్ ఇయర్ది ఇది కలిపి రాయాలి. చూస్తాను. నాకైతే ఇంకా లైట్ తీసుకోవాలనే ఉంది. లైట్ తీసుకుంటావా? చూద్దాం, తెలియదు నాకు కూడా థర్డ్ ఇయర్ అయ్యే వరకు. ఓకే. చదువు కంటే నీకు సినిమాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్. అవునవును, అంతే. యా. ఎప్పటి నుంచి అసలు సినిమా కెమెరా ముందు మనల్ని చూసుకోవాలి, మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి, నన్ను థియేటర్కి వచ్చి సినిమా చూడాలి, నా సినిమా చూడాలి అని ఇదంతా ప్యాషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నీకు? నాకు నా ఇంటర్ అయిపోయిన తర్వాత 11th and 12th +1 +2 అయిపోయిన తర్వాత ఇంకా ఫిక్స్ అయ్యాను, ఆలోచించుకున్నా దేనికి చదువుతున్నా, ఎందుకు చదువుతున్నా, అసలు ఏమవుదాం అనుకుంటున్నా ఆలోచిస్తే ఇదే బెటర్, నాకు ఇలా అందరిని నవ్వించడం, ఇలా ఎంటర్టైన్ చేయడం ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్ కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ఇదని గట్టి ఫిక్స్ అయ్యి మా డాడీకి చెప్పా. సో అప్పుడు ఫిక్స్ అయ్యాను. అందుకే డాన్సింగ్ స్కూళ్ళు, జిమ్నాస్టిక్ స్కూళ్ళు అన్నీ ఇంకా అయిపోయి ఇంకా సినిమాల్లోకి వచ్చావు. ఏది ప్రొఫెషనల్గా ఏది లేదు, బట్ అన్నీ ఎప్పుడు నేను చేస్తూ ఉంటే టచ్లో ఉంటాను అనమాట. అవన్నీ ఇప్పుడు నాకు హీరోకి చాలా పనికి వస్తున్నాయి. కానీ ఈ టీజర్ చూస్తే బాడీ చాలా ఈజీగా ఉంది నీది, అలాగే మురళీధర్ గారిది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పటి వరకు మాకేంటంటే ఆయన చూస్తే మాకు డీజే టిల్లు, సిద్ధు గుర్తొస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీ ఇద్దరి క్యామియో కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో, ఇది కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది. ఏంటి అసలు మీ ఇద్దరికి యాక్టివేషన్? ఎందుకంటే ఒకటి డైలాగ్ ఉంటుంది ఎప్పుడు కూడా, మనం చెప్తాం మా ఫాదర్ అని లేదా మా సన్ అని, ఇక్కడ నేను వాళ్ళ ఫాదర్ని అని చెప్పడం మాత్రం నిజంగా చాలా క్వైట్ ఫన్నీగా ఉంది యాక్చువల్లీ. చాలా బాగుంటుంది అసలు. నాకైతే ద మోస్ట్ ఫన్నీయెస్ట్ సినిమా మొత్తంలో, సినిమా అంతా ఫన్నే, కానీ నాకు మురళీధర్ గారితో సీన్లు చాలా నచ్చాయి నాకు. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆ తెలంగాణ యాసలో ఆయన చెప్పడం కానీ అదరగొట్టేసారు అనిపించింది నాకు. చాలా ఆయనకి లైఫ్లో కూడా చాలా టైం పట్టింది ఆ బ్రేక్ రావడానికి, బట్ వచ్చినప్పుడు ఆయన ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేయాలో అంత ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఆయన క్యాలిబర్, ఆయన ఏంటనేది ఒక పర్సన్, నాకు ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బేసికలీ డాడీ ఏంటంటే సెట్లోకి వస్తే ప్రభాకర్ కనిపించడు, ఒక పని రాక్షసుడు కనిపిస్తారని టెక్నీషియన్స్ అందరూ చెప్తూ ఉంటారు, ఆయనతో వర్క్ చేసిన అందరూ కూడా. అండ్ డాడీ ఆల్మోస్ట్ ఉన్నారు అంటే కథలు అయిన తర్వాత శ్రీనివాస్ గారిని డైరెక్ట్ చేసినా కూడా నాన్నగారు కూడా ఉంటారు కదా, ఏదైనా ఒక సీన్ చేసేటప్పుడు మానిటర్లో నువ్వు ఇలాగే చేయాలి, అలా చేయాలి, అలా చెప్పిన సందర్భం భయపడ్డావా లేదా ఓకే అని మళ్ళీ ఆయన చెప్పినట్లే? లేదు, భయం ఏమి ఎప్పుడు లేదు, ఎందుకంటే ఆయన ఎంత పని రాక్షసుడైనా హీఈస్ ఆల్వేస్ వెరీ కూల్ పర్సన్ ఆన్ ద సెట్. అండ్ వాట్ ఎవర్ హీ టెల్స్ ఇట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఓన్లీ. అండ్ ఆయన చెప్పిన తర్వాత 100% రైట్ అనిపిస్తుంది. అండ్ నాకే కదా డైరెక్టర్ గారికి కానీ అప్పుడప్పుడు నేను చెప్పే డాడీ కూడా హీ టేక్స్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దర్ ఇస్ నో భయం అనే ఆస్పెక్ట్ లేదు అసలు. సో వీ ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ ద బెస్ట్ అవుట్పుట్ అనమాట. సో వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్. మానిటర్లో డాడీ చూస్తున్నప్పుడు ఏదన్నా ఇది బాగా చేసావు నాన్న మొత్తంలో అలా కాంప్లిమెంట్లు ఇచ్చిన ఏంటివి అసలు మూవీస్ ఎన్నిసార్లు ఇచ్చారు? ఈ సినిమా జరుగుతున్న టైంలో మా డాడీ నాకేం పెద్ద కాంప్లిమెంట్ లేదు, కానీ మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు నౌ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నాకు ఇచ్చారు, చాలా బాగా చేసావు, నీకు 10 out of 10, నాకు 1 mark కూడా తీయడం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాస్ చెప్పిన రోజు నుంచి ఆఫ్టర్ 2 years తర్వాత నువ్వు కనిపించలా. అండ్ ఇక్కడ టీజర్లో చూస్తే నీ గ్రూమింగ్ చాలా బాగుంది, వండర్ఫుల్. అసలు నువ్వు భలే గ్రూమ్ చేసుకున్నావు అబ్బా. ఎవరైనా చెప్పారా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది చంద్రహాస్ అని? అందరూ అంటున్నారు చేంజ్ ఉంది, ఐ మీన్ ఫేస్లో కానీ అందులో కానీ. బట్ యాక్చువల్గా నేను స్పెషల్గా చేసింది ఏం లేదు దానికి. అప్పుడు కూడా నేను ఇంతే ఉన్నాను, కాకపోతే ఇంకొంచెం సన్నగా ఉన్నానేమో ఇప్పుడు కంటే. అప్పుడు నేను గడ్డంతో వచ్చుంటే సేమ్ ఉన్నట్టుండేమో మీకు మేబీ. అప్పుడు గడ్డం లేదు నేను వచ్చినప్పుడు, కరెక్ట్గా 1 day ముందు తీసేసాను అనమాట. ప్రెస్ మీట్ కోసమనే తీసాను నేను. మా మమ్మీ తిట్టింది కూడా, అరే నువ్వు గడ్డంలోనే బాగుంటావు అది అని. ఓకే అని చెప్పి అనుకున్నా. నిన్న ప్రెస్ మీట్ చూస్తే మొత్తం మీ ఫ్యామిలీలో పెళ్లి ఫంక్షన్ చేసినట్టే ఉందిగా. దివిజ ఏమో యాంకరు, ప్రొడ్యూసర్ డాడీ, హీరో నువ్వు, ఆల్మోస్ట్ మీ టెక్నీషియన్స్ అందరూ మీకు తెలిసిన వాళ్ళే. మీ ఇంట్లో ఫంక్షన్ చేసినట్టే అనిపించింది మాకైతే. ఫర్ ద ఫస్ట్ టైం చేసిన అంత బాగా చేసింది దివిజ. రెమ్యునరేషన్ అని ఇచ్చావా? చాక్లెట్ అని కొనిపించా? ఏం లేదు కనీసం చాక్లెట్ అని ఎంత బాగా చేసింది తెలుసా? తను కావాలంటే తనే కొనుక్కుంటుంది, తన దగ్గర తనకి ఏమో తక్కువ ఏంటి, జస్ట్ క్యాజువల్ అంతే. తను అడిగితే కూడా ఇస్తాం ఆబ్వియస్లీ. షీ హ్యాస్ ఎవ్రీథింగ్ షీ నీడ్స్ అనేది వి ఫీల్. బట్ ఆబ్వియస్లీ బర్త్డే వస్తే తలనొప్పి, నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి, దానికి అంత దగ్గర అన్నీ ఉంటాయి. సో అర్థం కాదు ఏమి ఇవ్వాలో. అది అలా ఉన్నప్పుడు పరిస్థితి ఏం గిఫ్ట్ ఇస్తాం? చాక్లెట్లు ఇస్తే తను లావ్ అయిపోతుంది, నాకు ఇవ్వడం ఇష్టం లేదు. ఓకే, మంచి ఫుడ్ డైట్ ఉందన్నమాట అయితే. నువ్వు హెల్త్ బాగా ఫాలో అవుతావు అయితే?
అంటే బేసిక్కే జస్ట్ జంక్ ఫుడ్ తక్కువ తినాలి, అంతే. కుదిరినంత వరకు షుగర్ తినకుండా ఉండాలి. మిగతా అంతా ఏది పడితే అది హ్యాపీగా తింటాను, ఎందుకంటే ఇంట్లోనే ఎక్కువ తింటా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంట్లో ఎనీ ఫుడ్ ఇస్ హెల్దీ ఫుడ్ కాబట్టి. ఓకే. సో యా. నెక్స్ట్ దివిజ కూడా మూవీస్లోకి వచ్చేస్తుంది. నీ తర్వాత మళ్ళీ తన ప్రాజెక్ట్ కూడా డాడీ టేక్ ఓవర్ చేస్తారంట ప్రొడ్యూసర్గా. విన్నప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. అవును, అప్పుడు మీ సిస్టర్ సినిమా నువ్వు ప్రమోట్ చేస్తావా? 100% చేస్తాను. మా చెల్లి చేయకపోతే ఇంకా ఏం చేస్తా. యా చేస్తాను. అది కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అని చెప్తున్నారు. చిన్నప్పుడే తను నంది అవార్డు గెలుచుకుంది. ఎస్. సో తన ఎంత బాగా చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ జనాలకి తెలుసు. చిన్నప్పుడు చాలామంది ఇప్పటికీ తన యాంకరింగ్ గుర్తుపెట్టుకున్నారు, తన యూట్యూబ్లో చేసినవి గుర్తుపెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆల్సో తను ఆల్రెడీ 2 సినిమాలు చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందం గారితో ఒక సినిమా చేస్తుంది. అందులో బ్రహ్మానందం గారికి మనవరాలు మా చెల్లి అనమాట. హీరోకి చెల్లి, బ్రహ్మానందం గారికి మనవరాలు. అది అనౌన్స్ అయింది, గౌతమ్ గారి గ్లిమ్స్ వచ్చింది అనమాట. అందులో కూడా ఉంది చెల్లి. ఓకే. సో ఆ సినిమా ఒకటి, అండ్ ఇంకొక సినిమా తను హీరోయిన్గా చేస్తుంది. సో 2 సినిమాస్ ఆల్రెడీ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మా డాడీతో చేస్తుంది. సాంగ్ ట్రెండింగ్లో ఉంది అండ్ ఒక పాట పాడావు నువ్వు. పాట ఎలా పాడాల్సి వచ్చింది? యాక్చువల్లీ నువ్వు పాడాలి అని అనుకునే డాడీకి చెప్పావా, లేదంటే ఒక ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుందాం ఇది కూడా అనుకుని ఆ పాట అంటే లేదు, నాకు చాలాసార్లు నాకు చిన్నప్పటి నుంచి ఏమైందంటే నా వాయిస్ చాలా బాగుంటుందని నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. ఓకే. సో అలాంటి వాయిస్ని పట్టుకొని నేను ఒక వ్లాగ్లో పాట పాడాను. అందులో అది బాగాలేదు అన్నట్టుగా నాకు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ పడ్డాయి. సో వాళ్ళు ఎలా అంటారా భయ్ అని చెప్పి మళ్ళీ ప్రాపర్గా పాడి వినిపించాయి అనమాట. అంటే ఇదంతా మెంబర్స్ ట్రోలర్స్ కోసం నువ్వు డెడికేట్ చేసావు ఈ సాంగ్ని? వాళ్ళ కోసం అని కాదు, నిజంగా బాగుందా బాగాలేదా నాకు డౌట్ వచ్చింది. అంటే బయట వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు అబద్ధం చెప్పారా, లేకపోతే తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారా ఏంటంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఒకసారి ట్రై చేద్దాం, వస్తే ఉంచుదాం బాగా, లేకపోతే లేదని మేము అనుకున్నాం. అసలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అదే చెప్పి, ఆయన ఏంటంటే పాడకముందే నా దగ్గరకు వచ్చి బ్రో ఇట్స్ ఎ మూవీ సాంగ్, ప్రొఫెషనల్ సాంగ్, సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నైస్ ముందే బిఫోర్ యువర్ సింగింగ్ ఓన్లీ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ ఇట్ వోంట్ బి నైస్ వీల్ యాక్చువల్లీ మేక్ అనదర్ ప్రొఫెషనల్ సింగర్ సింగ్ ఇట్, బికాజ్ ఎంతైనా నా ఆల్బమ్ కదా ఇది, మన సినిమా ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పాడు నాకు. అరే బాబు నువ్వు అంత టెన్షన్ పడుకో, అలా ఏం లేదు బ్రదర్, ఆబ్వియస్లీ సినిమా కంటే ఏది ఎక్కువ కాదు, బాగాలేకపోతే నువ్వు కాదు నేనే పెట్టను అని చెప్పి అనుకొని వీ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. స్టార్ట్ చేసిన తర్వాత ఈ సాంగ్ ఓన్లీ నీకే కరెక్ట్ నువ్వే పాడాలని చెప్పి డాడీ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఫిక్స్ అయ్యారు. బాగా వచ్చింది. సో అలా అనమాట. సినిమా అయితే ప్రతి ఒక్కరం కూడా నిజంగా కాన్ఫిడెంట్గా ఉన్నాం చంద్రహాస్. మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నువ్వు కూడా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నావు. రిసీవింగ్ ఎట్లా అనిపిస్తుంది ప్రతి ఒక్క మీడియా ఇంటరాక్షన్స్లో, నిన్ను అడిగే క్వశ్చన్స్లో కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? మ్యాక్సిమం 90% ఆఫ్ ద మీడియా పీపుల్ రైట్ నౌ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి నన్ను చాలా బాగా పలకరిస్తున్నారు. చాలా సో నాకు కూడా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఎంతూజియాజం ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, ఎక్కడ నాకు బోర్ కొట్టట్లేదు, లేకపోతే సేమ్ క్వశ్చన్స్ వస్తున్నా కూడా నేను మళ్ళీ అంతే ఎంతూజియాస్టిక్గా చెప్పబుద్ధి అవుతుంది, బికాస్ అవతల పర్సన్స్ చాలా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు అనమాట. సో మీడియా హ్యాస్ బీన్ వెరీ గుడ్ విత్ మీ రైట్ నౌ. యా, ఒకటైతే చెప్పాలి నీకు, సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్లో కొంతమంది ఇంటర్వ్యూస్ మాత్రమే మంచి సేలబుల్ అవుతాయి. లైక్ ఆర్జీవి గారు, కొంతమంది త్రివిక్రమ్ గారు ఏం మాట్లాడినా, పూరి గారు ఏం మాట్లాడినా, రాజమౌళి గారు ఏం మాట్లాడినా, అట్లా కొంతమంది మాటలు మాత్రం యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంటాయి. నీ ఫస్ట్ గ్లిమ్స్ అప్పటి నుంచి ట్రెండింగ్ అంటే ట్రోలింగ్ పక్కన పెడితే నువ్వు ఏది మాట్లాడితే అది వైరల్ చేయడం మొదలుపెట్టారు. అంటే బేసికల్గా ఛానల్స్కి వ్యూస్ వస్తున్నాయి, అది గమనించావా? లేదు, నేను ఎందుకంటే చాలా బిజీ ఉన్నా ప్రమోషన్స్లో, నేను ఎక్కువ యూట్యూబ్ వైపు చూడట్లేదు. నా ఇన్స్టాగ్రామ్ వరకు చూస్తున్నాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నా అంటే అప్లోడ్ చేయడానికి అండ్ మధ్యలో కుదిరినంత వరకు కమెంట్స్ చదవడానికి, ఎందుకంటే ఎక్కడైనా నెగిటివ్ ఇంకా వస్తుందా అనే టైప్లో నా ఇన్స్టాగ్రామ్ వరకు చూస్తున్నా. డిఎమ్స్ కూడా చూస్తున్నాను, నాకు మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారు, ఏం పంపిస్తున్నారు అనేది. సో యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ వెరీ పాజిటివ్. సో యూట్యూబ్లో నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు మేబీ ఈ రోజుతో ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ టైం నాకు వేరే కొత్తగా ప్రమోషన్ చేయడానికి ఆలోచిస్తున్నా. ఈ గ్యాప్లో ఐ విల్ సీ అసలు ఏమవుతుంది యూట్యూబ్లో అనేది. డన్. సో నిన్న ఆల్మోస్ట్ నువ్వు ఖమ్మం వెళ్ళొచ్చావు, నీ బర్త్డే సందర్భంగా 100 మందికి హెల్ప్ చేయాలనుకున్నావు. నాట్ ఓన్లీ ప్రమోషన్, మనమే వెళ్ళి వాళ్ళకి వ్యక్తిగతంగా వెళ్ళి ప్రమోట్ చేద్దాం అనుకున్నావు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఖమ్మం దాకా వెళ్ళావట. సో కేవలం అంటే బర్త్డే అని చేయాలనుకున్నావా, లేదంటే మీ సొంతూరు కాబట్టి ఒకసారి మళ్ళీ వాళ్ళని పలకరించినట్లు అవుతుంది, వెళ్ళి నీకుతో వచ్చిన హెల్ప్ చేద్దాం అనుకున్నావా? అది యాక్చువల్గా ఏంటంటే నేను మన గ్లిమ్స్ అప్పుడు మన స్పీకర్ గారు వచ్చారు. స్పీకర్ గారి చేతుల మీదుగా నేను 50,000 ఆంధ్రప్రదేశ్కి, 50,000 తెలంగాణకి ఫ్లడ్ రిలీఫ్స్కి ఇచ్చాను. అయితే ఇచ్చిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చాయి, అలా గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు మాకు ఎప్పటికి వస్తాయో ఐడియా లేదు, అండ్ మాకు వస్తాయో లేదో కూడా ఐడియా లేదు, చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి
మాకు ఇప్పుడు ఇమీడియట్ నెసెసిటీ నీడ్ ఉంది అని చెప్పి కొంతమంది పిక్స్ పెట్టారు వాళ్ళ దగ్గర. అంటే బేసిక్ నీడ్స్ అనమాట, అంటే నిత్యావసరాలు లైక్ ఫుడ్ అండ్ క్లోత్స్, అలాంటి బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళు పాపం చాలా ఘోరంగా కొట్టుకెళ్ళిపోయినమాట ఇల్లులో అదంతా. సో నాకు చాలా ఏమంటారు, ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఖమ్మం నుంచి ఎక్కువ శాతం ఉన్నారనమాట. మా హోమ్ టౌన్, మా డాడీ పుట్టి పెరిగింది. సో అందుకే మా డాడీకి మెసేజ్లు చూపించి ఇది పరిస్థితి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇంకేం, నాకు వచ్చిన 1 lakh ఇచ్చిన దాంట్లో అది పెట్టేసిన. సో బేసిక్ నెసెసిటీస్ డాడీ అని చెప్పి రిక్వెస్ట్ చేసి మా వంతు అయినంత వరకు ఒక 100 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. అవన్నీ నువ్వే తెచ్చుకున్నావంటగా, ఆయిల్, రైస్, కందిపప్పు. ముందు రోజు నైట్ మా టీమ్, మా సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ అండ్ సెట్ బాయ్స్ వాళ్ళతో పాటు షాప్కి వెళ్ళి అవన్నీ దగ్గరుండి, నేను మా మమ్మీ కూడా వచ్చారు, కొనుక్కొని అవన్నీ నైట్ అంతా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఖమ్మంకి వెళ్ళి అక్కడ అందరికీ ఇంటింటికి వెళ్ళి పనిచేసి వచ్చాను. ఎట్లా అనిపించింది? చాలా బాధ వేసింది యాక్చువల్గా, ఎందుకంటే అవి వాళ్ళకి 10 రోజులే సరిపోతాయి మేము ఇచ్చినవి ఫుడ్ పరంగా. అండ్ వాళ్ళ ఫేస్లో నాకు ఆ నీడీనెస్ కనపడింది. దేవర్ వెరీ, ఐ మీన్ అందుకే కొంచెం ఇంకా ఎక్కువ చేయగలిగితే బాగుండు అనిపిస్తూ ఉండే. బట్ అట్లీస్ట్ నేను చేసేది ఎలాగో పబ్లిక్గా చేశా కాబట్టి ఐఎమ్ 100% షూర్. నేను వెళ్ళినప్పుడు పొలిటీషియన్లు ఎవరో వచ్చారు కూడా, నాకు పాలిటిక్స్ వైపు నిల్ నాలెడ్జ్, బట్ ఐ నో దే హెల్ప్ కాబట్టి. సో నేను చేసింది చూసి ఈ పార్టీకి ఎవరైనా ఇంకొకరు హెల్ప్ చేస్తారనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో చేసి ఉంటారు అనుకుంటున్నాను. అంతే. ఎప్పుడు నువ్వు ప్రెస్ మీట్ వచ్చినా లేదా మీడియా ముందు మాట్లాడినా ఒక మాట అయితే ఖచ్చితంగా ఓపెన్గా చాలా హార్ట్ ఫెయిల్ చెప్తావు. నేను ఇప్పుడు ఇంతవరకే సహాయం చేయగలుగుతున్నాను కాబట్టి చేయగలను, నా దగ్గర ఇంకా డబ్బులు ఉంటే ఇంకా చాలా మందికి చేయాలని నాకుంది. ఇది నేను 2-3 times విన్నాను నీ నోటి వెంట. అంటే మ్యాక్సిమం ఇవ్వడానికే, నీకు ఎంత ఉంటే అంత ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు. ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ యాక్చువల్లీ? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ గెట్ హ్యాపీనెస్ ఇఫ్ అదర్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో ఎప్పుడు మనం డబ్బుతోనే చేయలేము అని చెప్పి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. ఎంటర్టైన్మెంట్తో కూడా ఐ కెన్ మేక్ పీపుల్ హ్యాపీ. అండ్ దెన్ ఇఫ్ ఐ కెన్ మేక్ దెమ్ హ్యాపీ విత్ మనీ ఆల్సో, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో ఇట్లాగానే అట్లాగానే ఎట్లాగైనా ఎండ్ గోల్ నాకు వాళ్ళని హ్యాపీ చేయడం అనే. బికాజ్ నాకు ఇంకో వేరే వాటి నుంచి పెద్ద హ్యాపీనెస్ ఏం రాదు. ఒకటి వెన్ ఐఎమ్ స్వెట్టింగ్ అప్పుడు వస్తుంది, ఇంకోటి ఇది అన్నప్పుడు వస్తుంది అనమాట. నాకు మనీ మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఆ మనీ, మా పేరెంట్స్ అది తక్కువలో ఉండేటట్టుగా పెంచలేదు. సో నాకు మనీ వాల్యూ నా పరంగా నాకు తెలియదనే అంటాను నేను. సో అందుకే మేబీ నా దగ్గర ఉన్నది ఇచ్చేయడం ఇష్టమేమో. బట్ ఒకసారి నన్ను ఫోర్స్ఫుల్గా నేను పెట్టుకున్నా మనీ లేకుండా ఉండే పరిస్థితిలో. బట్ అప్పుడు కూడా ఏంటో నేను సుడిగాడిని, లక్కీ, నాకు డబ్బులు లేకుండా నేను ముంబైకి పారిపోయా. అయినా కూడా అక్కడ కూడా నన్ను అందరూ ఒక కింగ్ లాగే చూసుకున్నాను. నేను వెళ్ళిన కొత్త వాళ్ళు పరిచయాలు అయినా కూడా అలాగే జరిగింది అనమాట. ఎంత ట్రై చేసినా కానీ నాకు డబ్బులు లేకుండా ఉండడానికి వీలు కాలేదు. ఓకే, అంటే హ్యాపీ మూమెంట్లోనే కాదు, సాడ్లో ఉన్నప్పుడు కూడా ఆ మెమరీస్ షేర్ చేసుకోవాలని వెళ్ళా ఉంటుంది మొత్తానికి, అంతేనా? అంతే. అంటే సాడ్ మెమరీస్ కాదు, వాట్ ఎవర్ ఐ కెన్ హెల్ప్ ఐ హెల్ప్ అనమాట, అంతే. కెమెరా అంటే అసలు భయం లేదు కదా నీకు? మైక్, కెమెరా కొంచెం ఫీల్ ఉంటుంది కదా బా. అసలు నీకు అసలు ఎక్కడ ఎంత మంది ముందు కూర్చున్నా నువ్వు మాట్లాడేసింది అంత కాన్ఫిడెంట్గా ఎట్లా? నార్మల్గా మనం స్కూల్లో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్లో నువ్వు సెమినార్ ఇవ్వాలి, మనకు ఒక ఏజ్ వస్తేనే 23-24 వస్తే కానీ ఆ ధైర్యం రాదు. ముందు మాట్లాడాలంటే 4 సార్లు మిర్రర్లో చూసుకుని మాట్లాడుకుంటావు, మిర్రర్ ముందు మాట్లాడుకుని. నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎట్లా మాట్లాడేస్తున్నావు అసలు? అది అంటే నేను నా మైండ్లో చాలా సింప్లిఫై చేసుకుంటా థింగ్స్. భయం అనేది నాకు వస్తుంది అనుకో, దేనికి భయపడాలనేది ఆలోచిస్తా. నాకు చాలా తక్కువ వస్తుంది భయపడిన. యాక్చువల్గా నాకు ఇప్పుడు రీసెంట్గా భయపడుతున్నాను నేను. నాకు ఇంత పాజిటివిటీ వస్తుంటే చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఎమోషన్ ఇది నాకు భయం అనేది. బికాస్ ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం నేను ఎప్పుడు నేను భయపడానని ఆలోచిస్తే నాకు గుర్తులేదు. ఇప్పుడు భయపడుతున్నా. నెగిటివిటీ వచ్చినప్పుడు కూడా అస్సలు భయం లేదు, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే, నాకు తెలుసు సాధిస్తానని. ఇప్పుడు సాధించే దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ ఒక స్టెప్ దగ్గరలో ఉందనేసరికి ఇప్పుడు వస్తుంది భయం. బట్ అంతే, ఇంకా ఎందుకు నాకు లేదంటే మనం తప్పు చేస్తే భయపడతాం. నాకు తెలుసు నేను 80% నేను తప్పు మాట్లాడినని, తప్పు చేయనని. నాకు నా క్యారెక్టర్ మీద, నా ప్రిన్సిపల్స్ మీద, మా ఫాదర్ నుంచి మదర్ నుంచి నేర్చుకున్న దాని మీద నాకు నమ్మకం ఉంది. ఎవరైనా వాళ్ళు హర్ట్ అవ్వాలని ఫిక్స్ అయితే తప్పితే నేను డైరెక్ట్గా ఒకళ్ళు హర్ట్ చేయను అనేది నాకు 100% నమ్మకం నా మీద. సో అందుకే భయం లేదేమో.
అంతేనా? అయితే ఇంకెప్పటికీ భయపడవు అయితే నువ్వు. సినిమా రిలీజ్కి ముందు నువ్వు పడుకుంటావా లేదా? ఒక డే ముందు నుంచి నీకు నిద్ర వస్తుందా లేదా ఫస్ట్ అది చెప్పు. అక్కడైనా కొంచెం టెన్స్ వస్తుందా లేదా? సినిమా ముందు వరకు వదిలేయండి, నాకు ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయితే ఇప్పుడే పడుకోవట్లేదు నేను. ఆ రోజు అసలే పడుకోను నాకు తెలిసి. నిద్రపోవు కదా? దానికి తోడు నార్మల్గా కూడా నాకు సినిమా పక్కన పెడితే నేను ఆల్టర్నేట్ నైట్స్ పడుకుంటా యాక్చువల్గా. ఏంటి ఆల్టర్నేట్ నైట్స్? ఎట్లా? ఒక నైట్ పడుకోను, ఇంకో నెక్స్ట్ నైట్ పడుకుంటా. ఇప్పుడు నిన్న నైట్ అంతా పడుకోలేదు, ఈ రోజు నైట్ పడుకుంటా. 24 hours నువ్వు బేర్ చేయగలుగుతున్నావా? ఎట్లా నీ బాడీ పనిచేస్తుంది? ఏమో నాకు తెలియదు, అదే అర్థం కాదు. ఇప్పుడు నేను నిజంగా నిన్న నైట్ నేను పడుకోవడానికి ట్రై చేశా కూడా. 3 hours నేను బెడ్ మీద అలా ఉన్నా, కానీ నాకు నిద్రే పట్టలే. అప్పుడు ఇంకేం చేస్తాను, లేచి టీవీ చూసుకుంటాను, లేదంటే ఏదో పని చేసుకుంటాను. నాకు ఇప్పుడు రిలీజ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి, టెక్నికల్ స్టఫ్ చేయాల్సినవి. మా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్. లిరికల్ వీడియోస్ అలాంటి ఆ వర్క్స్ కూడా నేను దగ్గర నుంచి చేపిస్తాను అనమాట. సో ఆ వర్క్స్ చూసుకుంటాను. నైట్ నాకు నిద్ర పట్టదు. ఒక నైట్ నిద్రపోకపోతేనే ఇంకో నైట్ నిద్ర పడుతుంది. నో మ్యాటర్ హౌ మచ్ పొద్దునంతా నేను జిమ్ చేసి వచ్చినా, షటిల్ ఆడొచ్చినా, ఒకటే రోజులో 3 పనులు చేసినా నైట్ నాకు నిద్ర రాదు. నెక్స్ట్ నైట్ వస్తుంది నిద్ర. మా బాబోయ్, నువ్వు నిజంగా బ్లెస్డ్ పర్సన్. ఎందుకో తెలుసా, నీకు డార్క్ సర్కిల్స్ లేవు. అంత నిద్ర రాకపోయినా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి కదా? ఉన్నాయి అనుకుంటా నేనైతే. అంతేం లేదు యాక్చువల్లీ, అసలు లేదు యాక్చువల్లీ. కొంచెం తిరగడం వల్ల అట్లా అనిపిస్తున్నావు కానీ నిన్న ఖమ్మం వెళ్ళావు, మళ్ళీ మార్నింగ్ వచ్చావు, మార్నింగ్స్ తిరుగుతూ ఉన్నావు, 3-4 days నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు, అయినా నీకు డార్క్ సర్కిల్స్ లేవు. లేదు చంద్రహాస్, ఎవరైనా సరే 6 hours ఇంకా ఆపేసుకుంటా ఉన్నా కూడా మన ఫీల్డ్లో లైట్స్ వస్తాయి, మేకప్ వేసుకుంటాం, బయట డస్ట్ తిరుగుతాం, మాట్లాడుతుంటాం. లైట్స్ ముందే మాట్లాడతాం కాబట్టి బాడీలో హీట్ జనరేట్ అయ్యి కొంచెం ఎంతో కొంత డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఏజ్తో సంబంధం లేదు, ఇప్పుడు సైట్ వచ్చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు అలా అంటుంది, ఎందుకంటే నేను అనుకోవడం అయితే నాకు వచ్చేసినే అనుకుంటున్నాను. మరి నువ్వు మేకప్ వేసుకుని రాలేదు కాబట్టి నాకు తెలుసు. మేకప్ వేసుకోను అసలు, మేకప్ వేసుకోను, బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోను, ఏది అనిపిస్తే అది అదే నార్మల్. సినిమాలో ఎలాగో ఆ టీం చూసుకుంటారు కదా, సినిమా వరకు సినిమాలో కాబట్టి అలా. బయట కూడా నేను మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ రెడీ, అంత ఓపిక ఉండదు నాకు అసలు. కానీ సినిమాలో మాత్రం 2 వేరియేషన్ క్యారెక్టర్స్ చూసాం. బన్నీ ఫస్ట్ కలర్ఫుల్ షర్ట్స్ వేసుకుని ఫాదర్ దగ్గర మామూలుగా తిరుగుతాడు కదా ఆకతాయిగా, ఆ క్యారెక్టర్ బాగుంది యాక్చువల్లీ. నాకు ఈజ్ బాడీ అట్ ది సేమ్ టైం మళ్ళీ జాబ్ వచ్చింది టక్ చేసుకుని మళ్ళీ కనిపిస్తూ ఉంటాడు కదా, ఆ షేడ్ కూడా చాలా బాగుంది. నువ్వు 2 shades చూపించావు ఇందులో. చూసా, మాకు టీజర్ లోనే బాగా అర్థమైందా? సినిమాలో ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి యాక్చువల్గా. అవును. ఓకే, ఇంకెన్ని దాచుంచారు అయితే మాకు సినిమా థియేటర్లో చూపించిన? నేను అసలు కాన్ఫిడెంట్గా, నాకు ఓన్లీ కాన్ఫిడెన్స్ సినిమా మీద ఏంటంటే, నేను నా వరకు మిగతా వాళ్ళందరూ బాగా చేశారు, కానీ నా వరకు నాకు తెలుసు నేను చాలా బాగా చేశానని. ఎందుకంటే ఇది నేను చెప్పిన మ్యాటర్ కాదు, నాకు మన ఇండస్ట్రీ నుంచి ఉన్న లెజెండ్స్ చెప్పారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్తాండ్ వెంకటేష్ గారు, ఆయన ద మోస్ట్ సీనియర్ లెజెండరీ ఎడిటర్. ఆయన చేయని సినిమా లేదు, హిట్ సినిమాలు ఒక 100 పైన చేసి ఉంటారేమో. సో ఆయన మా సినిమాకి ఎడిటర్. ఆయన అందరికి తెలిసిందే, ఆయన జడ్జ్మెంట్ ఏంటంటే ముందే సినిమాకి ముందే చెప్పేస్తారు అది హిట్టా ఫట్టా అనేది. అండ్ ఆయన చెప్పింది 100% అది జరుగుతుంది అనమాట. సో ఆయన మా సినిమా కూడా చూసిన తర్వాత చెప్పారు, అనిపించిన ఓపెన్గా చెప్తారనమాట అందరికీ. మీరేం అడగలే, తడిగుడ్డ వేసుకొని పడుకునే టైప్లో చెప్పారు హ్యాపీగా. ఆయన ద్వారా మేము ఒక పెద్ద ఆయన కూడా కలిసేది ఉండే అనమాట. కానీ దానికంటే ముందే మేము మైత్రి వాళ్ళకి చూపించాము, ఒక్కరికే చూపించాము, మైత్రి వాళ్ళకి చూపించాము. అండ్ వాళ్ళు సింగిల్ సిట్టింగ్లో దే టుక్ ద ఫిలిం డిస్ట్రిబ్యూషన్. మా పోస్టర్లో మైత్రి అని. ఓకే, సూపర్. అసలు తెలంగాణ మొత్తం మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ సో మా మైత్రి వాళ్ళు అనేది అందరికీ తెలిసింది, ఎంత పెద్ద సంస్థ, ఎంత రెప్యుటేషన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతిదీ హిట్టే, సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉత్తిగే తీసుకోరు. అందులో ఇలా కొత్త న్యూ కమ్మర్ కొత్త సినిమా అయితే ఇంకా అసలు ఛాన్స్ చాలా తక్కువ. బట్ అలాంటిది అందులో మైత్రిలోంచి శశి గారు అని ఉన్నారు, ఆయన మెయిన్. ఆయన ఒకసారి సింగిల్ సిట్టింగ్లో చాలా బాగా నచ్చిందని సినిమా గురించి చాలా బాగా చెప్పారు, నా గురించి చాలా బాగా చెప్పారు, తీసేసుకున్నారు. సో మార్తాండ్ వెంకటేష్ గారు అండ్ శశి గారు ఇలాంటి పీపుల్ నాకు చెప్పినప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్ అది ఉత్తి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, యాక్చువల్ కాన్ఫిడెన్స్ అయినా నాకు అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, సో అలా అనమాట. ఈ సినిమాతో నిజంగా చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నావు కదా నువ్వు. డెబ్యూ ఫిల్మ్ అని ప్రౌడ్గా కాలర్ ఎగరేసి అయితే చెప్పుకోవచ్చు కదా. 100%. అసలు నేను నెగిటివ్లో ఉన్నప్పుడు నన్ను పాజిటివ్ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను దృష్టి పెట్టుకొని నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చేశాను అనమాట. అంటే వాళ్ళు అంతమంది వాళ్ళ మీద నాతో పాటు వాళ్ళ మీద కూడా పడిపోతున్నట్టే. అంటే 1000 మందిలో ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేశారు అనుకోండి, నేను అనేది కమెంట్స్లో పాపం నేను చూసేటోండి. నేను ఒకళ్ళిద్దరు కామెంట్ చేస్తే వాళ్ళకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అతనికి అన్న టైప్లో
వాళ్ళకి నెగిటివ్గా పెట్టారు. వాళ్ళు నా కోసం పడ్డం ఏంటని నేను వాళ్ళ కమెంట్ డిలీట్ చేసేసేటోండి. మళ్ళీ వాళ్ళు చూసి ఫీల్ అవుతారు కదా అని చెప్పి నాకు మొన్నటి దాకా నేను చాలా గుడ్ కామెంట్స్ అన్ని డిలీట్ చేసేసేవాడిని, నాకు పాజిటివ్ వచ్చినవన్నీ. ఇప్పుడు ఎక్కువ పాజిటివ్ వస్తున్నాయి కాబట్టి చేయట్లే, కానీ ఎందుకంటే అంత నెగిటివిటీలో వాళ్ళ మీద నెగిటివ్ పడితే నేను తీసుకోలేదు. సో వాళ్ళు ఎటువంటి నన్ను సపోర్ట్ చేసినందుకు బ్యాడ్ ఫీల్ అవ్వకూడదు అనే దాంతో నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను అనమాట ఈ సినిమా. కాన్ఫిడెన్స్ అంటే లేదంటే కామెంట్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఫస్ట్ నువ్వు గ్లిమ్స్ రిలీజ్ చేసి ప్రభాకర్ గారు అబ్బాయి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ తర్వాత ఆ కంటెంట్ చూస్తే ఓవర్ నైట్లో స్టార్ అయిపోయినట్టు ఓవర్ నైట్లో ట్రోల్ చేసి పడేశారు. అంటే ఫస్ట్ టైం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఫంక్షనే జరుగుతుంది అనుకో, ఒక పాజిటివ్ వైపుతో స్టార్ట్ చేస్తే ఫ్యామిలీ అంతా హ్యాపీ ఉంటుంది. అది పెద్ద ఫంక్షనే అనుకో, ఇప్పుడు నిన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రభాకర్ గారికి మీ అమ్మగారికి చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు. అలా మార్కెట్లోకి అలా తీసుకెళ్తుంటే వెంటనే ఒక అనుకోని విధంగా ట్రోల్స్ కమెంట్స్ వస్తే ఖచ్చితంగా నీది మెచ్యూర్గా నువ్వు బాగా మెచ్యూర్గా ఆలోచించిన అమ్మకి ఎక్కడో ఒక చిన్న బాధ ఉంటుంది, అయ్యో నా కొడుకుని ఇలా అంటున్నారు. నాన్నకి ఎక్కడో ఇప్పుడు ఆల్మోస్ట్ నానేమి తెలియని వాళ్ళు కదా, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ అంటుంటారు ఆయన్ని. అంత నెగిటివిటీ వచ్చింది. ఆ టైంలో కూడా ఎక్కడ నువ్వు డిస్టర్బ్ అవ్వలేదా చంద్రహాస్? అసలు అదంతా ఎలా ఓవర్కమ్ చేసావు? ఏమో నేను ఐ వాజ్ హ్యాబిచువేటెడ్ టు టేకింగ్ ద పబ్లిక్ ఐ ఆర్ నెగిటివిటీ తీసుకోవడంలో. బికాజ్ నాకు మా నాన్న అంటే ప్రాణం. అందులో ఆయనకు కూడా నేను చిన్నప్పుడే చదివేది, ఆయనకు కూడా యూట్యూబ్లో కామెంట్స్ గుడ్ ఉండేవి, బ్యాడ్ ఉండేవి. సో బ్యాడ్ ఎప్పుడు వాళ్ళకి ఏం తెలియకుండా ఇష్టం వచ్చిన మాట్లాడారు, ఎందుకంటే బికాజ్ ఐ నో మై ఫాదర్ కదా. బట్ ఏం తెలియకుండా ఎవరి అజంప్షన్స్లో వాళ్ళు, ఎవరి స్టోరీలు వాళ్ళు ఇష్టం వచ్చిన కమెంట్లు పెట్టేటోళ్ళు. సో చిన్నప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేటోడిని. అలా పెరుగుతున్న కొద్దీ అది ఇంకా అది హర్ట్ నన్ను చేయడం ఆపేసింది. అది అసలు నథింగ్ అని నేను రియలైజ్ అయ్యా, అది జస్ట్ నెగిటివిటీ. ఎక్కడో ముక్కు మొహం వాళ్ళు చూపించుకోవడం ఇష్టం లేకుండా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాడి ఇష్టం వచ్చిన సొల్లు రాసే కమెంట్లు అవన్నీ. వాళ్ళ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఇస్తున్నారో ఎలా ఇచ్చినా కూడా అది నెగిటివిటీయే. సో దాన్ని తీసుకోవడంలో పాయింట్ లేదని చెప్పి నేను అప్పుడే డిసైడ్ అయిపోయా. సో మా ఫాదర్దే నేను తీసుకోగలుగుతున్నప్పుడు నా మీద వచ్చేది నాకు ఎంత, అసలు నథింగ్ నా మీద వచ్చేది నాకు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఇట్ డిడ్ంట్ ఎఫెక్ట్ మీ అట్ ఆల్, బికాస్ ఐ వాజ్ ప్రిపేర్డ్. నేను ఈ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు, మన పబ్లిక్లో ఉన్నప్పుడు మంచి అంటారు, చెడు అంటారు, ఏం తెలిసినా అంటారు, తెలియకపోయినా అంటారు. మనది మనం చూసుకోవాలి, మనం పాజిటివ్గా ఉండాలి, మనం ఒకరిని హర్ట్ చేయకూడదు ఇంటెన్షనల్గా. సో ఇది నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. బట్ మా మదర్ ఒకళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను తనకి చెప్పాను, ఇవే మాటలు తనకి నీట్గా చెప్పాను. నేను అస్సలు బాధపడట్లేదు, జరిగింది మన మంచికే, చాలామందికి తెలిసాను, దీనికంటే నువ్వు ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని ఒకవేళ ఎవరికి తెలియకుండా మనం పెట్టిన ఈవెంట్ ఏం తెలియకుండా వచ్చిరా అన్నట్టు వెళ్ళిపోయి ఉంటే ఇంకా బాధపడేదానివేమో అమ్మ, ఆలోచించు ఒకసారి. ఇప్పుడు కనుక నేను ఫ్యూచర్లో హిట్ కొట్టాను అనుకో, మనకి అసలైన కిక్ వస్తుంది. ఇంతమంది నో చెప్పిన తర్వాత మనం వాళ్ళతో ఎస్ చెప్పించుకుంటే అది అసలైన కిక్ అమ్మ. ఉత్తిగా మనం హిట్ కొడితే కూడా అంత హ్యాపీనెస్ రాదు అని చెప్పి ఇలాంటివి చాలా చెప్పి ఒక 2 days తర్వాత షీ బికేమ్ నార్మల్. బట్ మా మమ్మీ ఒక్కతే బాగా ఫీల్ అయింది మా ఫ్యామిలీలో. మిగతా అందరం మేము ముగ్గురం మాకు వీఆర్ మెంటలీ స్ట్రాంగ్, ఇట్స్ ఫైన్. అండ్ అమ్మ ప్రెస్ మీట్లో చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అమ్మ ఆ ఎమోషన్ కనిపించింది. అండ్ సినిమా గురించి కూడా మీరు నచ్చితే సినిమా అందరికీ చెప్పండి, ఫస్ట్ ఒక్కలే చూడండి, తర్వాత అందరికీ చెప్పండి బాగుందని. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు అసలు. అంటే సినిమా మీద అంత నమ్మకం, మీ పైన కూడా అంత నమ్మకం అని చెప్పొచ్చు. సో అమ్మ గురించి చెప్పాలంటే వాటి చూసే మా మదర్ అదే షీ బికేమ్ ఇమోషనల్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే తను ఒక్కదాన్ని మేము ఇంటర్వ్యూలు పంపట్లే, మళ్ళీ ఎమోషనల్ అవుతాను. అంటే తనకి ఎందుకో తెలియదు, సినిమా గురించి మాట్లాడితే వచ్చేస్తుంది టపటపటప కన్నీళ్ళు తనకి. అంటే ఇంకా అయిపోయింది, ఇంకా సాధించేసా అన్న దాంట్లో ఉంది, తను చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉంది తనకి. సో షీఈస్ గెటింగ్ హ్యాపీ టీయర్స్ అదంతా. సో అండ్ ఆల్సో చూసేటోళ్ళు కొంచెం ఎందుకు మళ్ళీ ఫేక్ అనుకుంటున్నారు అని చెప్పి మేము డిసైడ్ అయ్యాం మా మదర్ని ఇంటర్వ్యూలకి పంపకూడదని. అడుగుతున్నారు ఫుల్గా, కానీ మాకు తెలుసు కదా తను వెళ్తే మళ్ళీ ఎమోషనల్ అవుతుంది అని చెప్పి. సో అందుకని చెప్పి వీఆర్ నాట్ లెటింగ్ హర్ డూ ఎనీ ఇంటర్వ్యూస్. ఓకే, ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం సినిమా గురించి మాట్లాడడానికి కూడా ఎక్కువ మాట్లాడలేరు. నిజం సక్సెస్ అయిన తర్వాత మీ మమ్మీ ఎక్కువ మాట్లాడతారేమో అనిపిస్తుంది నాకు. అప్పుడు కూడా ఆపాల్సిందే, అప్పుడు కూడా ఆపాలా? తను అసలు పాపం వెరీ ఇన్నోసెంట్, మై మామ్ లొడ ఆగుతుంది. అందరికీ తెలుసా వెరీ ఇన్నోసెంట్ అని చెప్పి ఆవిడ మాట్లాడే ప్రతి మాటలోనే తెలిసిపోద్ది వెంటనే. కాన్వర్సేషన్ ఎవరు చెప్పక్కర్లేదు. అండ్ ఆవిడ ఎవరు ఐ థింక్ సో నటిస్తున్నారని ఎవరు అనరబ్బా. ఆమె స్మార్ట్ ఛానల్ ఓపెన్ చేసింది అనుకోకూడదనే ఒక ప్రికాషన్ కూడా అనుకోవచ్చు మీరు. కొంతమంది అనుకుంటారు, అది మనం ఆపలేము. సో ఇంకా అది అలా అంటే తెలిసి ఎందుకు పాపం అని చెప్పి మేము చెప్పాము. మా మమ్మీ కూడా యా పర్లేదు షీ ఆల్సో డజంట్ వాంట్ టు, మేము తనేం ఆపట్లేదు.
చెప్పాం దానికి, తను కూడా ఓకే అంది. యా. అండ్ ఇంకొకటి నిజంగా మనం మన తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేస్తున్నాం అనేది కొంచెం పక్కన పెడితే మనం వాళ్ళకి పుడతాం కదా, వీళ్ళకి పుడతారని ఎవరైతే పైన భగవంతుడు అంతా ఇచ్చేసి కిందకి పంపిస్తారో, పేరెంట్స్ వచ్చిన తర్వాత మనం బ్లెస్డ్గా ఫీల్ అవుతాం. కొంతమంది పేరెంట్స్ ఉన్న పిల్లలు లైక్ యువర్ ఫాదర్, ఇంత మోరల్ సపోర్ట్, అమ్మ అన్కండిషనల్ లవ్, సిస్టర్ ఆల్సో, అండ్ ఎస్పెషల్లీ డాడీ. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆ లైన్ నమ్ముకుని నా కొడుకుని నేనే ప్రొడ్యూసర్ని చేయాలి, వేరే ప్రొడ్యూసర్ అయితే మళ్ళీ ఆ లైన్ మారితే వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాలి, కానీ నేనే డబ్బులు పెట్టి తీస్తే నా కొడుకుని నేను ఎలా చూపించాలనుకుంటున్నా అలా నేను చూపించవచ్చు. ఆ మోటివ్తో, ఆ ధైర్యంతో నిన్ను డెబ్యూ హీరోగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో నాన్న కోసం ఏం చెప్తావు చంద్రహాస్? ఇప్పుడు ఆల్రెడీ నేను 2 సినిమాలు చేసేసి ఉన్నాను, జరుగుతూనే ఓకే చెప్పేశాను. ఆయనకి యాక్చువల్ అవసరం లేకుండే, కానీ హీ డిసైడెడ్ టు గో ఫార్వర్డ్ విత్ బికాస్ హీ సా మై వర్క్ ఇన్ దట్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం, అండ్ అర్థమైపోయింది అతనికి మ్యాటర్ ఉంది, అండ్ నీకు నాకు సమ్వాట్ అప్పుడు యాటిట్యూడ్ స్టార్ అదంతా వచ్చిందని చెప్పి. సో దాని ద్వారా నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఐఎమ్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ అండ్ దే ఆర్ రెడీ. వీడు ఏం పీకాడో చూడడానికి రెడీగా ఉన్నారు. సో ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్ హీ నోస్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ఇన్ ద ఫస్ట్ డెబ్యూ ఫిలిం. సో అందుకని చెప్పి హీ టుక్ మ్యాటర్స్ ఇన్ హిజ్ ఓన్ హ్యాండ్స్ అండ్ హీ డిసైడెడ్ టు డూ ద హోల్ థింగ్. అండ్ ఫర్ దట్ ఐ వాజ్ యాక్చువల్లీ అగెయిన్స్ట్ ఇట్. నాకు ఇష్టం లేకుండా మా డాడీ డబ్బులు పెట్టడం, ప్రొడ్యూస్ చేయడం, అదంతా అనవసరమైన ప్రెషర్ అనిపించింది. సో బట్ హీ కన్విన్స్ మీ. ఆయన లిటిల్గా ఆయన ఒక ప్రొడ్యూసర్, నేను ఒక హీరో లాగానే మాట్లాడుకొని నన్ను కన్విన్స్ చేశారనమాట. నాకు డబ్బులు వస్తాయంటే నువ్వు వద్దంటున్నావు ఏంటి, ఆ టైప్లో చెప్పారు మా డాడీ. సరే ఓకే, ఇంకా నేనేం అనలేకపోయినా అంతే. ఓకే, సో స్వీట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు చూసింది ఒకటి, కానీ October 4th చూడబోయేది ఒకటి. థియేటర్లో ఆడియన్స్ సినిమా చూడడానికి వస్తావా? వస్తా, అన్ని చాలా థియేటర్కి వెళ్తా. చాలా వాళ్ళతో పాటు కలిసి చూడడానికే కదా నేను ఇన్ని 2 years వెయిట్ చేసిన. నేను ఆగలేకపోతున్నా. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఫైనల్గా ఓకే నేను వచ్చేసాను, మాట్లాడేస్తున్నాను మీ కెమెరా ముందు అని చెప్పి నమ్మలేకపోతున్నా. కళలో ఉన్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికి. ఇట్ ఆల్ ఫీల్ సో ఒక కళలాగే ఉంది నాకు. ట్రెండింగ్ వెళ్ళడం ఏంటి, నా సాంగ్ని అప్రిషియేట్ చేయడం ఏంటి, ఇంత పాజిటివిటీ రావడం ఏంటి, అనుకున్నట్టు జరుగుతుంది. ఇదంతా కళనా ఏంటి అని. కాదు, కమెంట్గా పెట్టిందని నువ్వే సిల్వర్ స్క్రీన్ నేమ్ ఇచ్చేసుకున్నావేంటి? కావాలనేనా? యాటిట్యూడ్ స్టార్ అది వాళ్ళు ఇచ్చిందే కదా మరి, అందుకే పెట్టేసుకున్నావా? అంతే కదా. అన్ని సినిమాలకి అదే పెట్టుకుంటావా? అంటే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళకి నచ్చింది, యునానిమస్గా నేను బాగా చేశాను, వాళ్ళకి నచ్చింది అని చెప్తే అదే కంటిన్యూ చేస్తాను. లేదు బాగాలేదంటే తీసేస్తా స్టార్ ట్యాగ్. ఎందుకంటే ఫస్ట్ ఫిలింకే పెట్టడం నాకే ఓవర్గా ఉంది, కానీ అది వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిందే అని చెప్పి మేము అది పెట్టడం జరిగింది. బట్ ఫస్ట్ సినిమా తర్వాత దానికి నేను అర్హుడిని కాదు అని పబ్లిక్ అన్నారనుకోండి, సెకండ్ సినిమాకి తీసేస్తా. అది ఇది పక్కా నేను తీసుకున్న డెసిషన్ ఇది. ఫైట్స్ నేర్చుకున్నావా బయట? ప్రాక్టీస్ చేస్తా? కిక్ బాక్సింగ్ చేస్తాను, జిమ్నాస్టిక్స్ చేస్తాను. నీ హైట్ ఎంత చెప్పవా? 6'2". 6'2". ఎంత ఉన్నావు అసలు, అందుకే నార్మల్ ప్లెయిన్ చెప్పులు వేసుకున్నావు. నీకు షూస్ అవసరం లేదు అసలు. యాక్చువల్లీ కెమెరా పట్టుకునే వాళ్ళు హైట్ ఉండాలి, డిఓపీలు మాత్రం. మీ డిఓపీ హైటా కదా చెప్పు ఫస్ట్. స్టాండ్లు ఉంటే సరిపోతారు. నార్మల్ ఫ్రేమ్ కొన్ని సందర్భాల్లో పట్టుకోవాలి కదా. అవును, హీరోయిన్స్ యాపిల్ బాక్స్ వేస్తారు కింద. మరి హీరోయిన్స్ ఇబ్బంది పడతారు కదా. 6'2" ఉన్న వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు చెప్పు? ఫరియా అబ్దుల్లా లాగా అందరూ అంత హైట్ లేరు కదా. అవునవును, అంటే ప్రభాస్ గారు సేమ్ నా హైటే, 6'2". మరి ఆయనతో మంచి అద్భుతమైన సినిమాలు తీశారు కాబట్టి నాతో కూడా మన ఇండస్ట్రీ నుంచి తీయగలుగుతారు. నీకోసం ఇప్పుడు హైట్ ఉన్న అమ్మాయిలు మొత్తం ఇండస్ట్రీలో ఎక్కడ ఉన్నారని చూడాలి, అంతేనా? లేదు పర్లేదు, పొట్టోళ్ళతో కూడా చేయొచ్చు. పొట్టోళ్ళతో కూడా చేయొచ్చా? ఓకే, డన్. ఏంటి ఇందులో ఏదో నేరేషన్లు ఇస్తున్నావు ఈ కాలం జనరేషన్ యూత్గా? లవ్ ఒకసారి పుట్టదా, చాలాసార్లు పుట్టిద్దా? అది రామ్నగర్ బన్నీ అంటున్నాడు, నేను అంటుంది కాదు, బన్నీ అంటున్నాడు అది. సో సినిమాలో చూడండి వాడు ఎలా చేస్తాడు, ఏం చేస్తారు అనేది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ అసలు బోర్ కొట్టడానికి ఛాన్స్ లేదు. చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే మన ఇలాంటి సినిమాతో నలుగురు హీరోయిన్తో ఇలాంటి కాంప్లికేటెడ్ స్టోరీ లైన్తో ఎవరిని నేను చూడలేదు, నేనైతే చూడలేదు డెబ్యూ చేయడం ఇలాంటి ఫిల్మ్తో. సో ఫిక్స్ ఏమన్నాం గట్టిగా, కొత్తదనం చూపించాలి, కొత్తగా చూపించాలి, నన్ను చూపించాలని. సో అంతే అంతే. October 4th అసలు ఏం ప్రమోషన్ చేయకుండా మౌత్ టాక్తో కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నావు. కానీ ఈ బన్నీ మాత్రం నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ బన్నీ అవుతాడేమో, చూద్దాం. ఎస్పెషల్లీ లవ్ జోన్లో ఆ పాయింట్ టచ్ చేసావు కదా, లవ్ పుడుతూనే ఉంటుంది, ఒక్కసారి స్టార్టింగ్లోనే పుట్టదు. ఏమో అది మీరు సినిమా చూడాలి, నేను చెప్పను అది. ఎందుకంటే నువ్వు ఎక్కడా చెప్పట్లేదు అసలు, ఏమీ రివీల్ చేయట్లేదు.
రామ్నగర్ బన్నీ మీరు థియేటర్లోనే చూడండి అని అంటున్నావు కదా, డాన్సులు బాగా చేసావు కదా. అది అంటున్నారు, అందరు చెప్తున్నారు. ఇంకా నేను డాన్సులు బాగా చేసావు. ఆల్రెడీ చెప్తున్నప్పుడు ఇంకా మనం చెప్పుకోకూడదు. ఆల్రెడీ చెప్తున్నప్పుడు మనం చెప్పుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు చూడాలి అనే దాని గురించే మనం ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు అని చెప్పి మనం ఎప్పుడైనా చెప్పే సందర్భాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఇంకా దెర్ ఇస్ నో యూజ్. వాళ్ళు దే అండర్స్టూడ్ నా కాన్ఫిడెన్స్ ఏంటి అనేది, టాలెంట్ ఏంటి అనేది. పాపం నా కన్సర్న్తో మెసేజ్లు పెడుతున్నారు, అన్న ఇంకా నువ్వేం మాట్లాడకన్నా మేము చూసుకుంటాం అన్న టైప్లో పెడుతున్నారు అందరూ. నువ్వు తగ్గి ఉండు డెబ్యూటెంట్వి అని చెప్పి చెప్తున్నారు. సో అంత కాన్ఫిడెన్స్ భరోసా ఇస్తున్నప్పుడు నేను 100% వింటాను వాళ్ళ మాట. వింటావా? చంద్రహాస్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. మన టైటిల్ డిస్క్రైబ్ చేయాలి 1 wordలో, వాట్ చూసే. ట్యాగ్లైన్ ఉంది సినిమాకి, ట్యాగ్లైన్ చెప్తా. వీడితో మామూలుగా ఉండదు, వీడితో మామూలుగా ఉండదు, కింద ఉంటుంది. ఆల్రెడీ నీతో మామూలుగా ఉండట్లా సోషల్ మీడియాలో, అది చూస్తున్నావు నువ్వు. ఓకే, డన్. యాటిట్యూడ్ స్టార్ ఇచ్చారు కదా, చాలా ప్రేమగా ముద్దుగా పిలుస్తున్నారు కదా. నీ ఆడియన్స్కి, కమెంట్ చేసే వాళ్ళకి నువ్వు లవబుల్గా చెప్పాలంటే 1 wordలో ఏం చెప్తావు? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో ఇప్పుడు నీకు ట్రోలర్స్, మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీకి ఏం చెప్తావు చెప్పు? అలా కూడా ఇదే చెప్తా, థ్యాంక్ యూ. ఇంకొంచెం గట్టిగా ముద్దు పెట్టినట్టున్నావు, ఎందుకంటే అవును వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఇవ్వాలి, ఇచ్చారు కదా బాగా సోషల్ మీడియా. కానీ స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళకే చెప్పాలి తెలుసా. వాళ్ళ కోసమే చేస్తున్నా నేను యాటిట్యూడ్ స్టార్ అనేది, వాళ్ళు ఇచ్చిందేగా. మెంబర్స్ కి ట్రోలర్స్ గా అంతే, వాళ్ళ కోసమే అనుకో. వాళ్ళ కోసమే ఆ ట్యాగ్ అయితే, వాళ్ళ కోసమే. అంటే ఓన్లీ వాళ్ళ కోసమని కాదు, అందరు ఇచ్చారు, కలెక్టివ్గా ఇచ్చింది అది. బట్ స్పెషల్గా కొంచెం వాళ్ళ కోసమే అనుకోవచ్చు. వాళ్ళ కోసమే, ఎందుకంటే వాళ్ళ కోసం నేను మిగతా ఏది చేయలేదు, ఇది ఒక్కటైనా చేయాలని చెప్పి చేశాను. నేను మిగతా నా సినిమా చేసిందంతా నన్ను ఎవరైతే ఈ పాజిటివ్ పీపుల్ కోసమే చేశాను అనమాట. వాళ్ళకు కూడా కావాలంటే మా డాడీ వాళ్ళ కోసం స్టోరీలో యాడ్ చేశాడు చాలా. నన్ను హీరోగా లేని అసలు ఈ సినిమాలో. హీరోయిన్లు నాతో కాకుండా నా ముందు వేరే వాళ్ళందరితో తిరుగుతారు, నాకు కిస్ సీన్లు లేవు. అండ్ నన్ను తిడతారు అందరు సినిమాలో. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకప్పుడైతే నేను బాగా ఆటలాడేసుకున్న ఇన్స్టాగ్రామ్లో ట్రోలర్స్కి ఆల్మోస్ట్ ఎన్నో స్టోరీలు పెట్టావు నువ్వు. ఎవరైనా తిడుతుంటే స్టోరీ పెడతారా, లేదా కమెంట్ చేస్తుంటే స్టోరీ పెడతారా? నువ్వేంటి సామి డిఫరెంట్గా ఉన్నావు అసలు. వాళ్ళు ఏమన్నా కూడా దాన్ని తీసుకొచ్చి స్టోరీలు పెట్టావు. అప్పుడు జరుగుతున్న 2 daysలో కదా, వాళ్ళు ఆడేసుకోవడం కాదు నేనే ఆడేసుకోవాలన్న మెంటాలిటీతో ఏదో ఫీల్లో. అండ్ ఆల్సో చాలా మంది నాకు పంపుతున్నారు, చూస్తున్నావా ఇలా జరుగుతుందని. ప్రతి ఒక్కరికి తెలుసు చూస్తున్నా అని చెప్పలేను కదా. సో ఎవరు అడగకుండానే నాకు తెలిసి ఏం జరుగుతుందో అని తెలియడం కోసం నాకు ట్యాగ్ చేసిన ప్రతి మేము అప్పుడు 2 days పెట్టా. ఒక పెద్ద ట్రైన్ లాగా జమ్మని పెట్టినా, అన్ని 300 స్టోరీస్ వచ్చాయి. అవును పెట్టా కదా పెట్టావు. పెట్టా కానీ అందులో సగం ఏంటి 300లో 299 1-2 మేబీ ఏమైనా కొన్ని లైన్ క్రాసెస్ ఉంటాయేమో, కానీ మిగతా అన్ని దే వర్ వెరీ హ్యూమరస్ ఫన్ స్టఫ్ అదంతా. సో ఇన్ని వచ్చాయి కదా స్టోరీస్, నువ్వు నవ్వుకుని కలెక్ట్ చేసుకున్న 2 వీడియోలు షేర్ చేయి, కొన్ని మీమ్ కానీ వర్డ్స్ కానీ. ఏంటి? ఒకటి వచ్చేసి నేను నిల్చున్నాను జేబులో పెట్టుకుని అటు ఇటు చూస్తున్నా, అవతల ఒక హీరోయిన్ ఆంటీ ఎవరో ఉంటారు. అది పవన్ కళ్యాణ్ మ్యూజిక్ వస్తుంది అనమాట, అది వస్తుంది. నేనేమో ఆ సింక్ అయింది కరెక్ట్గా, కొంచెం కామెడీ ఉంటుంది అది. అదొకటి. ఇంకొకటి ఆ గుండె బ్రతకాలి, బాగా ట్రోల్ చేస్తున్న స్టోరీలు అన్నీ పెడుతున్నాడు, అది ఏం గుండెరా బాబా ఆ గుండె బ్రతకాలి అని ఒకటి. ఈ 2 ఎంజాయ్ చేసావు, నీకు నవ్వేసుకున్నావు ఇది. ఓకే, సో స్వీట్. అండ్ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో నీకు మెమరబుల్ మూమెంట్ ఏంటి? అయ్యో చాలా ఉన్నాయి మెమరబుల్ మూమెంట్, ఒక్కటి చెప్పడం కష్టం. ఎందుకంటే మనం వర్క్ చేసిన టెక్నీషియన్స్ మన సినిమాలో వాడిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకున్నాను నేను, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాబా భాస్కర్ గారు ఒక సాంగ్ చేశారు, శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ చేశారు, స్వర్ణ మాస్టర్ ఒక సాంగ్ చేశారు. అందరు లెజెండరీ పీపుల్. అండ్ ఫైట్స్ కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫైట్ మాస్టర్స్ మన దాంట్లో చేశారు. అండ్ టెక్నీషియన్స్తో సహా కెమెరామ్యాన్ కానీ. సో అందరితో నాకు ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి, ఒకటి చెప్పడం అంటే ఇంపాసిబుల్ అది. ఓకే. అండ్ ప్రెస్ మీట్ మొత్తం కూడా శ్రీనివాస్ గారి వర్డ్స్కి అందరూ ఫిదా అయిపోయారు. శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు, ఈ అబ్బాయి చాలా పాజిటివ్గా ఉంటాడు, అడిగి చేస్తాడు, ఇంకా కావాలంటే 4 సార్లు ఏమన్నా చేస్తాడు, అసలు కోపమే రాదు, డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు, అలా పెంచారు ఇతన్ని. యాటిట్యూడ్ స్టార్ అని అనకండి, చూసి చెప్పండి అని చెప్తున్నారు. యాక్చువల్లీ అంటే ఒక మొత్తం నేరేషన్ ఇచ్చేసినట్టు ఇచ్చేసారు ప్రెస్ మీట్లో నీ గురించి. ఆ వర్డ్స్ విన్నప్పుడు వాట్ యూ ఫెల్ట్ దట్ మూమెంట్? నాకు చాలా ఏమంటారు, నాకంటే నేను కూడా అంత ఫీల్ అవునేమో నా గురించి అంటారని. పాపం చాలా తపనతో అతను చాలా ఫీల్ అయ్యి చెప్పారు నా గురించి, పాపం తీసుకోలేక. సో ఆబ్వియస్లీ ఐ కెన్ సీ ద కన్సర్న్ అండ్ కేర్.
మా పేరెంట్స్ లాగానే మా పేరెంట్స్, మా డాడీ కూడా అంత ఫీల్ అయి ఉండరేమో, ఆయన ఫీల్ అయినంత మా మదర్ ఫీల్ అయి ఉండొచ్చేమో. కానీ సో ఇంకా ఫ్యామిలీ పీపుల్ ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అయ్యి ఎవరికి తెలియకుండా చేసిన పని కూడా ఒకటి చెప్పారు. అవునా? యా 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 ఓకే. లెక్చరర్ పోస్ట్ చేసేసినట్టున్నారు క్యారెక్టర్ ఆయన కదా. డిఫరెంట్ గా ఉన్నాడు ఆయన, స్పెట్స్, ఆ టక్. పాతకాలంలో కొత్త బంగారు లోకంలో ఒక కమీడియన్ రోల్ ఉంటారు సార్, ఆయనలా కనిపించారు నాకు. ఆయన ఏమంటారు మాడ్యులేషన్, డైలాగ్ మాడ్యులేషన్ కానీ అంతా కూడా బాగా సెట్ అయింది. ఓకే, డన్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది చంద్రహాస్. వన్ వర్డ్ లో చెప్పాలి మన మ్యూజిక్ గురించి, వాట్ టు సే? అశ్విన్ హేమంత్, హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశారు. ఇంకా మాటలు లేవు. మీ మ్యూజిక్ ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ వస్తుంది, ఇప్పుడు జస్ట్ అంత ప్రొఫెషనల్ సింగర్ కానీ నాతోనే అలా వాడించాడంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫెషనల్ సింగర్ సాంగ్స్ వస్తాయి, అదిరిపోతాయి. అంతేనా? ఓకే. సో టాలీవుడ్లో నీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టర్స్లో? అదే నేను ఏ సినిమా చూస్తే నాకు ఆ సినిమా నచ్చితే ఆ వీక్ వరకు నేను ఆ మూవీ ట్రాన్స్లోనే ఉంటాను. సో అందరూ నాకు ఇన్స్పిరేషన్, అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను. ఒక సినిమా అందరికీ చైల్డ్హుడ్ నుంచి మెమరబుల్గా చూస్తూ ఉంటాం కదా, అట్లా నీ త్రూ అవుట్ లైఫ్లో ఒకటే ఫిలిం మెమరబుల్గా చూసే ఫిలిం ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను ఒకసారి చూస్తాను ఏ సినిమా, రీరిలీజ్లు కూడా వెళ్ళను. అవునా? కానీ అన్ని సినిమాలు చూస్తూ ఉంటావు నువ్వు? అన్నీ చూస్తాను, ఎక్కువ హాలీవుడే చూస్తాను, ఎక్కువ హాలీవుడ్ చూస్తావు. అండ్ పాత సినిమాలు చాలా తక్కువ చూసాను నేను. అంతేనా? ఓకే, డన్. సో టాలీవుడ్లో నీ క్రష్ ఎవరైనా ఉన్నారా హీరోయిన్స్లో? యాజ్ ఆఫ్ నో కృతి శెట్టి. కృతి శెట్టి, ఓకే. ఫస్ట్ ఫిలిం నుంచా? ఉప్పెన నుంచా? ఉప్పెన నుంచి. ఉప్పెన కూడా కాదు యాక్చువల్గా, నిజం చెప్పాలంటే ఒకసారి నేను జిమ్కి వెళ్ళినప్పుడు కింద మా జిమ్ కింద ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది. నేను నార్మల్గానే జిమ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళే దారిలో నాకు కనపడ్డారు పర్సన్, ఇన్ పర్సన్లో రియల్గా. నాకు తెలిసి ఆవిడ నన్ను చూసి కూడా ఉండరు, నేను దూరం నుంచి చూసా, చాలా చాలా బ్యూటిఫుల్గా కనపడ్డారు అనమాట. అప్పటి నుంచి నాకు అలా క్రష్గా అనిపించింది. ఓకే, డన్. సో స్వీట్. అండ్ అమ్మ గురించి వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి, ఏం చెప్తావు? అమ్మని అమ్మ అంతే, ఇంకా అమ్మ ఈజ్ అమ్మ, ఇంకా దానికి మనం ఏం పెట్టలేం. ఎంత ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం తప్పితే నాకు అలాంటి మమ్మీ దొరకడం నా అదృష్టం, అంతే. ఒక క్వాలిటీ అమ్మని తీసుకోవాలి, ఏం క్వాలిటీ తీసుకుంటావు? మా మమ్మీ అంత ఇన్నోసెంట్గా ఉంటే మేబీ నాకు అన్ని మంచి జరుగుతాయేమో, బికాస్ మా మదర్ లైఫ్లో తనకు అన్ని మంచిగా జరిగాయి. యూజువల్గా ఇన్నోసెన్స్ ఉంటే లోకంలో తొక్కేస్తారని, లేకపోతే అంత బాగా రాదని ఇది అంటారు, కానీ అలా ఏం లేదు. మా మదర్ ఎగ్జాంపుల్, షీఈస్ లివింగ్ హర్ బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్. మా ఫాదర్ చాలా బాగా చూసుకుంటాడు. ఓకే. సో నాన్న నుంచి ఏదైనా ఒకటి తీసుకోవాలి, ఏం తీసుకుంటావు? యాక్టర్గా ఏం తీసుకుంటావు? టు బీ పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. హీఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైమ్ ఐ హావ్ సీన్ హిమ్ స్ట్రెస్డ్ ఆర్ డిప్రెస్డ్ ఆర్ అలాంటివి ఏమి ఉండవు. మా ఫాదర్ 24/7 వర్క్లో ఉంటారు, హ్యాపీ ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. హీఈస్ లైక్ వన్ పిల్లర్, స్ట్రాంగ్ పర్సన్, మెనీ పీపుల్ డిపెండ్ ఆన్ హిమ్. సో దట్ ఈస్ ఐల్ టేక్ ఫ్రమ్ మై డాడ్. డివిజన్ డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? The most cutest girl I have seen in my whole life, and I don't think I'll ever see another girl who is as cute as she is. ఇంకొక అమ్మాయి నేను చూడలేను నాకు తెలిసిన లైఫ్లో. ఎంత క్యూట్ ఉండేది అంటే చిన్నప్పుడు అంత క్యూట్ ఉండేది, చాలా క్యూట్ ఉండేది. ఇప్పుడు కూడా అదే క్యూట్నెస్ మెయింటైన్ చేస్తుంది. అవును, పెద్దదైనా కూడా. కానీ నా కళ్ళల్లో ఇప్పుడు అలాగే కనిపిస్తుంది ఆ క్యూట్నెస్. అదంతా అసలు బాధపడితే అప్పుడప్పుడు ఎందుకు పెరిగింది అని. చిన్నప్పటి నుంచి కొట్టుకోవడం ఉంటుందా? కొట్టుకుంటారా? ఏదైనా అరిచి గోల్ చేసి నాకు ఇది కావాలి బ్రదర్ అని తీసుకుంటుందా? ఏదో ఒకటి కొట్టుకుంటాం, బాగా కొట్టుకుంటామో, ఎంత కొట్టుకుంటామో వాళ్ళు అంత మళ్ళీ కలిసిపోతాం. అంతేనా? ఆ కొట్టుకుంటాం మళ్ళీ ఇమ్మీడియట్గా వితిన్ 5 minutes కలిసిపోతాం అంతే. సో అండ్ నెక్స్ట్ దివిజ కూడా టాలీవుడ్లో ఎంట్రీ అవ్వబోతోంది. సో ఏదైనా చెప్తావా యాక్టర్గా? నేను తనకు చెప్పే, తనే సీనియర్ నాకంటే. అవునా? చిన్నప్పటి నుంచి ఉంది కదా. తనకి నేనేం చెప్తా, తనకు అన్ని తెలుసు ఆల్రెడీ. షీ ఈస్ వెరీ గుడ్. సో ఫైనల్గా మనకి ఒక డైలాగ్ వినాలని మాకు, మా ఛానల్ నుంచి. సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా మన సినిమాలో? తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని పగ్గల కొట్టాల్సి వచ్చింది, సారీ అన్న. ఓకే, ఎలాగో సాంగ్ పాడావు కాబట్టి ఒక లైన్ పాడవా ప్లీజ్ నా కోసం? ఓకే. కానీ మన సినిమాలో పాడాలి, బయట సినిమాలో కూడా ఒక లైన్ పాడాలి. ఓకే, డైరెక్ట్ బయట సినిమా పాడినా మంది ఇష్టం. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట? అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి? ఓకే, ఇది మన సినిమా. ఇప్పుడు బయట సినిమా ఏది పాడచ్చు? రీసెంట్ టైమ్స్ లో నువ్వు ఎక్కువ సార్లు విన్న పాట ఏదైనా ఉంటే అది ఆలోచిస్తున్నా. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా,
రావట్లేదు సరిగ్గా. కానీ బాగా పాడావు. అవునా? చాలు. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ చంద్రహాస్, అండ్ సచ్ ఏ లవ్లీ పర్సన్. యాక్చువల్లీ నిజంగా మాట్లాడితే తెలుస్తుంది యాటిట్యూడ్ స్టార్ కాదు, వెరీ కాన్ఫిడెన్స్ ఉన్న స్టార్ అని చెప్పేసి. సో ఈ సినిమాతో నిజంగా ఈ ట్యాగ్ మారిపోవాలి, కొత్త హ్యాష్ ట్యాగ్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా సిగ్నేచర్ ఆడియన్స్కి ఏం చెప్పేస్తాం? సిగ్నేచర్ ఆడియన్స్ అందరూ తప్పకుండా October 4th నాడు రామ్నగర్ బన్నీ మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. అండ్ యూ వోంట్ బీ డిసప్పాయింటెడ్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మీరు పెట్టిన డబ్బులకి న్యాయం అవుతుంది, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటారు. సో యా, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. రామ్నగర్ బన్నీ October 4th. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.